మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న డ్యూటీల విషయంలో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో మీ కృపనివ్వండి, బలపరచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు దీవించి బలపరిచి ఆశీర్వదించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము, మీ శక్తి, బలం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం చూసాం. ఈరోజు 2-3 చరణాలు మనం చూద్దామండి. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ 2-3 చరణాలు కీర్తనలో 30వ అధ్యాయంలో రాయబడినటువంటి 2-3 చరణాలు. అంటే వ్యాధి వల్ల దావీదు తగ్గింపు నేర్చుకున్నట్లుగా చాలా కీర్తనలో ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. దావీదు చెప్పినటువంటి వ్యాధులు శారీరకమైనవి, ఆత్మ సంబంధమైనవి కూడా. దేవుడు తన్ను స్వస్థపరిచినందుకు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ వ్యాధిలో దావీదు మొర్రపెట్టినప్పుడు నిబంధనకర్త అయిన యెహోవా అతని ఆత్మను కూడా స్వస్థపరిచాడు. ప్రాణమును అని తెలుగు బైబిల్లో ఉన్నప్పటికీ హెబ్రీ భాషలో పాతాళము నుండి, నరకము నుండి నీ ఆత్మను రక్షించావు అని ఉంది. మూల భాషలో షియోల్ అనే పదం వాడారు. అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు ఉండే చోటది. దేవుడు దావీదును మరణం నుండి తప్పించాడు. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే దావీదు దాదాపుగా చనిపోయిన పరిస్థితి. అతని ఆత్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్న వారితో కలిసిపోతుంది. అయితే అక్కడ నుండి దేవుడు దావీదును పైకి లేవనెత్తాడు. ఇప్పుడు దావీదు శరీర, ప్రాణ, ఆత్మలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. దేవుడిచ్చిన ఈ కాపుదలను బట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. పాతాళం అనేది చాలా సందర్భాల్లో మృత్యువుకు పర్యాయపదంగా వాడారు. పాతాళానికి సమీపంగా ఉండడం అంటే మృత్యువు దాపున ఉందని అర్థం. 88వ కీర్తన 3వ చరణంలో చూస్తే అండి, 88:3, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. కీర్తనకారుడు చెప్పినట్టుగా అతని ప్రాణము పాతాళానికి దగ్గరగా ఉన్నట్టుగా, మృత్యువుకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దేవుడు కీర్తనకారుని మరణము నుండి తప్పించాడని, లేవదీసితివి, గోతిలోనికి దిగకుండా అనే మాటలు తెలియజేస్తున్నాయి. అంటే మరణం నుండి తప్పించాడనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. 28:1, 88:4. 88:4 చూద్దామండి. సమాధిలోని వారికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. అయితే దేవుడు లేవనెత్తి ఉన్నాడనే మాట మనం చూస్తాం. 28:1 కీర్తనలు, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండి నెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. దేవునికి మొరపెట్టినప్పుడు, పరిశుద్ధాలయం వైపు చేతులెత్తినప్పుడు ఆయన మన విజ్ఞాపన ధ్వని ఆలకిస్తూ ఉన్నాడు, ఆలకించాడు ఇక్కడ కీర్తనకారుని విషయంలో. అందుకే నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడినట్టు ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ప్రతి ఆపదల నుండి, ప్రతి అనారోగ్యముల నుండి దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి పాతాళంలోనికి దిగిపోకుండా దేవుడే మనల్ని బ్రతికిస్తాడు, మన ప్రాణాన్ని లేవదీస్తాడు. దావీదు మృత్యుముఖంలోకి వచ్చేటంతగా జబ్బుపడినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినందుకు ఇది కృతజ్ఞతా గీతంగా మనం చెప్పుకున్నాం. మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుని నుంచి
స్వస్థత వెదకాలి. డాక్టర్లు మందుల సహాయాన్ని మాత్రమే కాదు, దానికి ముందు దేవుణ్ణే మనసుకు తెచ్చుకోవాలి. కీర్తన 6:2లో ఆ మాట మనం చూస్తాం. 103:3లో, ద్వితీయోపదేశకాండం 32:39లో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 16:12, మత్తయి సువార్త 9:35, యాకోబు పత్రిక 5:16లో ఈ విషయాన్ని మనం చూస్తాం. దేవుని పేర్లలో ఒక పేరు యెహోవా రాఫా, అది కూడా ఒకటి. నిర్గమకాండం 15:26లో ఆ మాటలు మనం చూస్తామండి. నిర్గమకాండం 15:26, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనిను. యెహోవా రాఫా అంటే మన దేవుడు బాగు చేసే యెహోవా, స్వస్థపరిచే దేవుడు అని అర్థం. కాబట్టి కీర్తనకారుడు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించగలిగితే, కీర్తనకారుడు దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా స్వస్థపరచాలి అంటే ముందు మన ఆధ్యాత్మిక స్థితి బాగుండాలి. భౌతిక స్థితి దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు మన ఆధ్యాత్మిక స్థితి బాగుంటే. ఆ మాట చెప్తున్నాడు, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా, అంటే ప్రార్థించగా, దేవునికి మొర్రపెట్టగా దేవుడు స్వస్థపరిచాడు అని. నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. అట్లాగే యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళం అనగా చనిపోయినటువంటి ఆత్మలు, క్రీస్తులో లేకుండా చనిపోయిన ఆత్మలు, అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆయన్ని స్వస్థపరిచాడు అని, ఆధ్యాత్మికంగా కూడా ప్రాణాన్ని లేవదీశాడని, మరణంలో నుండి, ఆధ్యాత్మిక మరణంలో నుండి లేవదీశాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి మన దేవుడు బ్రతికించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు లేవదీసే దేవుడు. ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి, సమస్యల వలయాల్లో నుంచి దేవుడు మనల్ని లేవదీసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని మీద ఆనుకుందాం. తప్పనిసరిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, విడుదలిస్తాడు, బ్రతికిస్తాడు. అటువంటి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.